హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మీకు స్పైసీ టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా నేను మార్కెట్ నుంచి 3/4 కేజీ టమాటా తీసుకున్నానండి. ఇలా రెడ్ కలర్లో ఉన్న టమాటాలు, అందులో ఉండి గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉన్న టమాటాలు యూజ్ చేయొద్దు. గట్టిగా ఉన్న టమాటాలు యూజ్ చేస్తే రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మంటని స్లిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. 10 నిమిషాలు మరిగిన తర్వాత టమాటాలో ఉన్న రసం మొత్తం కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇది మీకు ఎప్పుడైనా కాఫ్ కానీ కోల్డ్ కానీ విపరీతంగా సఫర్ అవుతున్నప్పుడు, లేదంటే నోరంతా చేదుగా ఉంది, ఏమి తినాలి అనిపించట్లేదన్నప్పుడు ఈ రసం ట్రై చేయండి. డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే కోల్డ్ కాఫ్ నుంచి కూడా కొద్దిగా ఉపశమనం వస్తుందండి. నేను చూపిస్తున్న విధంగా జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ మంటని స్లిమ్లో పెట్టి వేయించుకోండి. కరివేపాకు కూడా కంపల్సరీ వేయించండి. అప్పుడే ఈ రసంకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కరివేపాకు. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులండి. ఇది మీ ఆప్షనల్, బట్ మెంతులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, మనకు రసం మసులుతున్నప్పుడు మీకు ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. కంపల్సరీ వేసుకోండి. వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగాయి కదా, ఇప్పుడు వీటిని పక్కకు తీసుకొని వెంటనే దంచుకొని పక్కకు పెట్టుకోండి. మరీ మెత్తగా అవసరం లేదండి, పొడి పొడిగా దంచుకుంటే సరిపోతుంది. ప్లీజ్ అండి, నా వీడియో కనుక మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా బరకగా దంచుకోవాలి. ఇలా బరకగా దంచుకున్నప్పుడు టమాటా రసం వేడివేడి అన్నంలో పోసుకొని తింటున్నప్పుడు అవి మన పంటికింత పడ్డప్పుడు మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆహా ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ట్రై చేసి ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో నేను చూపించిన రసము. అలాగే ముందుగా మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలను, వీటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా కాలుతుందండి. మీరు కంప్లీట్గా చల్లారిన తర్వాతకైతే చేతితో పిసుకొని చేసేయచ్చు. ఇది కాలుతుంది, నేను అందుకే ఈ విధంగా ఫస్ట్ దీంతో చేస్తున్నాను. ఇలా కంప్లీట్గా ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా పిసుకొని టమాటా రసం పక్కన పెట్టేసుకోవాలి. మరొక బాణీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ముందుగా పిసుకొని పెట్టుకున్న టమాటా రసాన్ని అదే బాణీలో పోసుకొని చూడండి, మీకు పులుపుకు తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా కూడా వేయొద్దు, మళ్ళీ చప్పగా అయిపోతుంది. ఇంకొక గ్లాసున్నర వాటర్ పోసానండి. ఫస్ట్ ఒక గ్లాస్ పోసాను, తర్వాత గ్లాసున్నర వాటర్ పోసాను. 2.5 గ్లాస్ కరెక్ట్గా సరిపోయాయి నాకు. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారము, ఒక టేబుల్ స్పూన్నర సాల్ట్ మీకు రుచికి సరిపడినంతగా వేసుకోండి. ఇందులో కారం వేయకున్నా కానీ ఒకవేళ మీకు కారం ఇష్టం లేదనుకుంటే ఇంకొంచెం మిరియాలు కానీ వెల్లుల్లి కానీ ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకొని వేసుకోండి. నేను అన్ని టేబుల్ స్పూన్ తీసుకున్నాను అవి. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, కారం, పసుపు ఇవి బాగా ఆ టమాటా రసంలో మరిగేంత వరకు 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. ఎంత మరుగుతుందో అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒకసారి కలిపేసుకొని బాగా అంటే బాగా మరగాలండి. మరుగుతేనే టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ముందుగా దంచి పెట్టుకున్నాను కదండి, ఈ పౌడర్ మాత్రం మనము 5 నిమిషాలు అయితే బంద్ చేస్తాం, స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. ముందే వేసుకోవద్దు. ముందే వేసుకుంటే అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా టేస్ట్ అంతగా తెలియదండి తినేటప్పుడు. 5 నిమిషాలు అయితే బంద్ చేస్తామన్నప్పుడు వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆహా, నాకు అసలు కలుపుతుంటేనే చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్టుగా ఉంది నాకు. చూసారు కదా, రఫ్లీగా మనం దంచుకున్నాం కదా, ఇలా మీకు కనిపిస్తుంది కదండి ధనియాలు, జీలకర్ర చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇంతేనండి, మీకు నచ్చితే మీరు తాలింపు వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ ఉంది అన్నప్పుడు, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు ఇలాగే డైరెక్ట్గా పోసుకోండి. నార్మల్ డేస్లో మీరు తాలింపు వేసుకున్నా బాగుంటుంది. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.